హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫైనల్ గా విడుదల తేదీని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. చేయూత విడుదల చేయడానికి ప్లేస్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకున్న వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వైఎస్ఆర్ చేయూత అనేది ఇప్పటికే 3 సార్లు అనేది వాయిదా పడడం అయితే జరిగింది. ఫైనల్ గా ప్రభుత్వం అయితే మార్చి 7వ తేదీన అనకాపల్లిలో విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 7వ తేదీన అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. వైఎస్ఆర్ చేయూత విడుదలయ్యే ముందు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ లో ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ లో ఉండాలి. ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఇలా లింక్ అయి ఉంటేనే ఖచ్చితంగా మీకు అకౌంట్ లో అమౌంట్ అనేది క్రియేట్ అవడమే జరుగుతుంది. లేదంటే ఒక్కసారి ఆగిపోయాయంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రెడీగా ఉండండి. మార్చి 7వ తేదీన అనకాపల్లిలో అయితే వైఎస్ఆర్ చేయూత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ని వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి విడుదలైన తర్వాత మనం ఖచ్చితంగా ఎలా చెక్ చేసుకోవాలో వీడియో చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.